వీళ్ళిద్దరేరి మీ కొడుకు కోళ్ళ చుట్టూ కొడతాను. కోళ్ళు కాదు, హిందీ పిల్ల. అదేలేండి, అలా పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళయింది అంట. ఎందుకంటే ఏం చెప్తావు? అమ్మో, ఊరి చెత్తనా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. అదిగో చెంపండి. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతోంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను, ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద పద. వంశీ ఇందా. लो ओपन करो ये. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ, పులులు సింహాలు అయితే బయటకు వచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్ని ఎందుకు బోన్ లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్ లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ. ఆహా, ఎంత బాగా చెప్పారో చిన్ను. చిన్ను, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్క్ చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పగతండి. చెప్పండి. గో ఫాస్ట్. లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం. పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు చేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. స్టాప్ దట్ నాన్సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా, చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం ఏంటో చెప్పండి.
అది చాలా అర్థం జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాలు మొత్తం మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపెన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నావురా బాబు. అబ్బా ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడగ రాసుకొని పోయింది అంతే అంతే. దానికే ఓ బోల్డ్ తడవుడు చేశారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడు ఏదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. లత ఆగు ఆగు ఆగు. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పుకుని ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏం సీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం నీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? వెన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడ కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానండి.
అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. చిన్ను చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకునే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు.